హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 30 ఫీట్ కాలనీ రోడ్తో ఉన్న నార్త్ ఫేసింగ్ G+1 ఇల్లు అమ్మకానికి ఉంది. ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ హయత్ నగర్ వర్డ్ అండ్ డీడ్ స్కూల్ నుంచి జస్ట్ 500 to 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా 5 to 6 minutes వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ విజయవాడ హైవే. ఈ ఇల్లు ప్లాట్ ఏరియా వచ్చేసి ఓవరాల్గా 117 స్క్వేర్ యార్డ్స్ 117 గజాల్లో ఉన్న ఈ ఇల్లు టోటల్గా 2200 స్క్వేర్ ఫీట్తో కట్టబడి ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1100 స్క్వేర్ ఫీట్, సేమ్ అదే డైమెన్షన్ తోటి ఫస్ట్ ఫ్లోర్లో 1100 స్క్వేర్ ఫీట్, టోటల్గా ఇది 2200 స్క్వేర్ ఫీట్తో ఉన్న ఈ ఇల్లు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK 2 బెడ్రూమ్, కిచెన్ అండ్ హాల్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కిచెన్ పక్కన ఒక గ్లాసీ ఫినిషింగ్ తోటి ఉన్న ఒక పూజ గది అండ్ మంచి స్టోరేజ్తో ఉన్న ఈ కిచెన్, ఇవన్నీ చూడవచ్చు మీరు. అండ్ లప్పం ఫినిషింగ్తో ఉన్న ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోటి, డీసెంట్ ఫినిషింగ్ తోటి ఉన్న ఈ ఇల్లు. వెంటిలేషన్తో పాటుగా మంచి కలర్ కాంబినేషన్ తోటి, టెక్స్చర్ తోటి ఉన్న ఈ ఇల్లు. మీకు డైమెన్షన్స్ చూడాలంటే కూడా మీరు 12x11 అలా అప్రాక్సిమేట్ చెప్తున్నాను. సో విత్ పిఓపి అన్ని రూమ్స్ కూడా, అంటే గ్రౌండ్ ఫ్లోర్తో సహా అన్ని రూమ్స్ కూడా పిఓపి చేయబడి ఉంది. వాష్రూమ్స్లో యూజ్ చేసిన టైల్స్ డీసెంట్ సెలెక్షన్ కానీ, ఆ గ్లాసీ ఫినిషింగ్ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్లోరింగ్ వాడిన గ్రానైట్ అదంతా కూడా డీసెంట్గా అనిపించింది. మెయిన్గా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ హాల్ చాలా ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్క్వేర్ షేప్లో అయితే హాల్ రావడం అనేది చాలా బాగా అనిపించింది ఈ ఇంటికి అయితే. అండ్ టీవీ యూనిట్ నుంచి సీటింగ్ ఏరియాకి ఉన్న డిస్టెన్స్ అదంతా కూడా చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు స్టోరేజ్ కానీ షెల్ఫ్స్ అయితే చాలా బాగా అనిపించింది. షెల్ఫ్స్ కానీ అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ సెలెక్షన్ ఏదైతే పిఓపి కానీ ఆ పిఓపికి తగ్గట్టుగా 2 bedrooms వాడిన కలర్ టెక్స్చర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ టైల్స్ విషయంలో కానీ డోర్స్ కూడా, ఇంకా మీకు చెప్పాలంటే మీకు మెయిన్ డోర్స్ ఏదైతే మీరు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూసిన డోర్ అదంతా కూడా టేక్ వుడ్ తోటి మెయిన్ డోర్ అయితే చాలా బాగా అనిపించింది. సో సేమ్ ఇదే అన్ని మెజర్మెంట్స్ కూడా మీరు ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మెట్ల కింద స్టేర్స్ కింద అయితే ఒక చిన్న వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వాష్రూమ్ వాస్తు ప్రకారమే ఉంది అండ్ చాలా అంటే రీజనబుల్ డైమెన్షన్స్ తోటి అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ కూడా చాలా అంటే విండ్కి కానీ వెంటిలేషన్కి కానీ చాలా ఈజీ ఉండేట్టుగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ ఫేసింగ్ కాబట్టి మీకు విండ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ పిఓపి కూడా చాలా డీసెంట్గా అయితే నాకు అనిపించింది. పిఓపి కానీ అండ్ గ్రనైట్ కానీ వాడిన, అంటే ఇప్పుడు మీరు ఫ్లోరింగ్కి చూస్తే ఫ్లోరింగ్ సెలెక్షన్ అంటే కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అదంతా కూడా చాలా నీట్గా, ఇల్లు అయితే చాలా నీట్గా అనిపిస్తుందండి. సో పిఓపి కానీ అండ్ వాడిన కలర్ టెక్స్చర్ కానీ అండ్ డైమెన్షన్స్, మెయిన్గా నాకైతే హాల్ డైమెన్షన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే టీవీ యూనిట్కి అండ్ సీటింగ్ ఏరియాకి మనకు రీజనబుల్ డిస్టెన్స్తో పాటుగా స్క్వేర్ షేప్లో ఉండడం అనేది నాకు ఇందులో అయితే చాలా బాగా అనిపించింది ఈ ఇంటికి. అండ్ ఈక్వల్ సేమ్ అదే డైమెన్షన్స్ తోటి అండ్ సేమ్ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగైతే చూసారో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఉండడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఇది ఓవరాల్గా అయితే ఈ ఇంటి గురించి డీటెయిల్స్. అండ్ డైమెన్షన్స్, ఒక్కొక్క రూమ్ డైమెన్షన్ అయితే 12x12 అప్రాక్స్ ఉంటుంది. ప్రతి ఈక్వల్, అంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ కానీ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ అప్రాక్స్ అదే డైమెన్షన్స్తో ఉంది. అండ్ మీకు వాష్రూమ్స్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారు. అండ్ అంతేకాకుండా వెస్టర్న్ వాష్రూమ్ అయితే వాడారు. సో మీరు చూస్తే కిచెన్లో చూస్తే కిచెన్ ఎంత స్టోరేజ్ ఉందో అండ్ కిచెన్ పక్కన ఉన్న పూజ గది కూడా అంతే స్పేస్ అయితే ఇచ్చారు. ఈ ఇల్లు చూడడానికి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఎగ్జాక్ట్ కాపీ లాగే ఉంటుంది, మెయిన్ డోర్ ఎంట్రన్స్తో సహా. ఇక వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్తో పాటు GHMC వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అయితే ఇంటికి ఉంది. 12 pillars తోటి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. సో ఇది ఈ నార్త్ ఫేసింగ్ G+1 2 BHK గురించి డీటెయిల్స్. మరి ఓనర్ కోట్ చేసే ప్రైస్ 1,20,00,000, స్లైట్లీ నెగోషియబుల్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్లీ
call me on 9440159446. Thanks for watching this video.